అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 14వ పాసురం గురించి తెలుసుకుందాం. పాసురం உங்கள் புலைக்கடை தோட்டத்துவாவியுள் செங்கலு நீர்வாய் நெகிழந்து அம்பல்வாய் கூம்பினக்கான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நம்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கோடு செக்கரமேந்தும் தடைக்கையன் పంగయ కన్నానై పాడెలోరేంబవాయ్. ఈ పాసురం యొక్క భావార్థం, ఈ పాసురంలో గోపికలు ఇంకా నిద్రలో ఉన్న ఒక గోపికను మేల్కొలుపుతూ ఇలా అంటున్నారు. నీ ఇంటి వెనుక ఉన్న తోటలోని చెరువులో ఎర్రని నీరు అలలాడుతూ కమలాలు విప్పుకొని కనిపిస్తున్నాయి. ఎర్రని మట్టితో పూసుకున్న తెల్లని వస్త్రాలు ధరించిన తపస్సు చేసే ఋషులు తమ దేవాలయాలకు శంఖనాదం చెయ్యడానికి వెళ్తున్నారు. మేము అందరినీ ముందుగా లేపుతామని మాట ఇచ్చిన నువ్వే ఇంకా నిద్రపోతున్నావా? ఓ స్నేహితులారా, సిగ్గు లేకుండా ధైర్యంగా లేచిరా. శంఖం చక్రం ధరించిన విశాలమైన చేతులు కలిగిన కమలాక్షుడైన కృష్ణుడిని మనం అందరం కలిసి పాడుదాం. ఈ పాసురంలో ప్రకృతి ఉదయాన్ని సూచిస్తుంది. చెరువులో కమలాలు వికసించడం, నీటి అలల కదలిక, ప్రకృతి కూడా భగవంతుని స్తుతికి సిద్ధమైందని సూచన. ఋషులు తెల్లవారగానే శంఖనాదంతో దేవాలయాలకు వెళుతున్నారు. భక్తి కేవలం గోపికలదే కాదు, జ్ఞానులది కూడా. ఈ గోపిక ముందుగా ఇలా చెప్పింది, నేనే అందరినీ లేపుతాను అని. కానీ ఇప్పుడు ఆమె నిద్రపోతుంది. ఇక్కడ ఆండాల్ సందేశం ఏమిటి అంటే, బాధ్యత తీసుకున్నవారు ముందుగా మేల్కొనాలి అని. ఈ పాసురం యొక్క సారాంశం ఏమిటి అంటే, ప్రపంచం మేల్కొంది, భక్తి మొదలైంది. మాట ఇచ్చిన నువ్వు కూడా ఇక ఆలస్యం చెయ్యకు, లేచి కృష్ణుణ్ణి కీర్తించు. ఇది తిరుప్పావైలో ఉన్న 14వ పాసురం. తరువాత వీడియోలో మనం 15వ పాసురం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.